రంగారెడ్డి జిల్లా కేంద్రంలోని వైద్య ఆరోగ్య కళాశాల నుండి వర్చువల్ విధానంలో రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాలలో ఏర్పాటు చేసిన క్యాన్సర్ డే కేర్ సెంటర్లను మంత్రి దామోదర రాజనర్సి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. క్యాన్సర్ అనేది ప్రమాదకరమైన వ్యాధి అని, ప్రజలకు క్యాన్సర్ వ్యాధిపై అవగాహన లేకపోవడంతో వ్యాధి నిర్ధారణకు ఆలస్యం జరగడం, చికిత్స అందించడంలో జాప్యం కారణంగా చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారని, అలాంటి సంఘటనలు ఇకమీదట జరగకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో క్యాన్సర్ ఎలిమిషన్ ప్రోగ్రాం చేపట్టిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన క్యాన్సర్ డే కేర్ సెంటర్లులో రోగులకు సమయానుకూలమైన స్క్రీనింగ్ పరీక్షలు, రేడియేషన్ పాజిటివ్ కేర్ వంటి సేవలు అందుబాటులోకి వస్తాయి అన్నారు. రాష్ట్రంలో ప్రతి ఏటా 3,000 మంది నర్సింగ్ విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటికే 35 బీఎస్సీ నర్సింగ్ కళాశాలలో 183 జీఎన్ఎం నర్సింగ్ కళాశాలలు పనిచేస్తున్నాయన్నారు. నర్సింగ్ విద్యార్థులకు విదేశీ భాషలపై జర్మన్, ఇంగ్లీష్ భాషలతో సహా విదేశీ భాషల్లో శిక్షణ ఇవ్వడం కోసం ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ (ఈఎఫ్ఎల్యు) తో వైద్య ఆరోగ్యశాఖ ఒప్పందం (మౌ) చేసుకుందన్నారు. ఈ ఒప్పందం వల్ల నర్సింగ్ విద్యార్థులకు నర్సింగ్ శిక్షణతో పాటు విదేశీ భాషలపై పట్టు సాధించేలా ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ అధ్యాపకులు విదేశీ భాషపై శిక్షణ ఇస్తారన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శి క్రిస్టినా జడ్చోంగ్తా, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ నరేంద్ర కుమార్, డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ రవీంద్ర కుమార్, అడిషనల్ డిఎంఈ డాక్టర్ వాణి, డైరెక్టర్ ఆఫ్ ఎం.ఎన్.జె కాన్సర్ హాస్పిటల్ డాక్టర్ శ్రీనివాసులు, జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య, జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, టీజీఐఐసి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి, అదనపు కలెక్టర్, వైద్య కళాశాల అధ్యాపకులు, జీజీహెచ్ సూపరింటెండెంట్, వైద్యులు, నర్సింగ్ కళాశాల విద్యార్థులు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. చాలా ముఖ్యమైన కార్యక్రమం ఇది. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో క్యాన్సర్ డే కేర్ సెంటర్లని ప్రారంభించుకోవడం, 34 క్యాన్సర్ డే కేర్ సెంటర్లు ఎప్పటి నుంచి ఆలోచన చేస్తున్నాము. క్యాన్సర్ అనేది చాలా ప్రమాదకరము. దీనిపైన మా సెక్రటరీ కృష్ణ గారు, మా డిఎంఈ నరేంద్ర గారు, ఎంఎన్జే డైరెక్టర్ శ్రీనివాస్ గారు, మా శాఖ అధికారులు, దాంతో సహా వాణి మేడం గారు,
విమలా తాపూజ్ గారు మొదటిసారి ఈరోజు ప్రత్యేకంగా మాకు స్ఫూర్తినిచ్చే సమాజానికి తిరిగి సేవ చేయాలి, సేవలు అందించాలి, ప్రధానంగా విద్యలో, వైద్యంలో అణగారిన వర్గాలని, ఆ కమ్యూనిటీస్ని కాపాడుకోవాలి. వేణీరావు ఫౌండేషన్ ద్వారా అద్భుతంగా సేవలు అందిస్తున్న మా రెడ్డి గారికి నా హృదయపూర్వక అభినందనలు. ఈరోజు రిజిస్టార్ నర్సెస్ మన దగ్గర 1,70,000 మంది ఉంటే ప్రభుత్వ తరఫున ప్రతి సంవత్సరము 3,000 మందికి అడ్మిషన్స్. మన ప్రాంతంలోనే సంగారెడ్డి జిల్లాలోనే నర్సింగ్ కాలేజ్ 3వ సంవత్సరం, అందులో నర్సింగ్ కాలేజ్. ఆ రకంగా మనం 53 నర్సింగ్ కాలేజీలు, అందులో ప్రధానంగా బిఎస్సి నర్సింగ్ సంబంధించి 37, జిఎన్ఎం 1, ఏఎన్ఎం 8, ఈ రకంగా మనకు 53 నర్సింగ్ కళాశాలలు ఉన్నాయి. ఇక ప్రైవేట్ ఎవరైనా తీసుకుంటే లెక్క పెద్దగా ఉన్నది. కానీ ప్రభుత్వ బాధ్యత ఏంటంటే ఈ పిల్లలకు జర్మన్ లాంగ్వేజ్ లో నైపుణ్యం, అంతర్జాతీయ ఎక్స్పోజర్. జర్మన్ ఒక గొప్ప చరిత్ర ఉన్నది, జపాన్ ఒక గొప్ప చరిత్ర ఉన్నది. అక్కడ పోయి మన పిల్లలు సేవలు అందించాలి, ఆ భాషలో పట్టు సంపాదించాలి. ఫ్లూయెన్సీ ఇన్ దట్ లాంగ్వేజ్, both the Japanese and the German. The aging society, and they believe, they are confident, they believe that one of the wonderful people in the world who can give unparalleled service in the medical and health. పర్టికులర్ వాళ్ళతో ఒక ఒప్పందము, మా హరిప్రసాద్ గారు ఉన్నారు, ఒప్పందము. మీరందరూ కూడా ప్రత్యేకంగా నేను బిఎస్సి నర్సింగ్ చేసిన, నాకు ఉద్యోగం వస్తే నేను సంగారెడ్డిలో ఉంటా, పటంచెరులో ఉంటా, లేదా హైదరాబాద్లో ఉంటా అని ఆ సంకుచిత భావనకి బయటికి రావాలి. నేను జర్మన్ పోతా, జపాన్ పోతా, స్థిరపడతా, పేరు సంపాదిస్తా, సంపాదన చేస్తా, సేవ చేస్తా అనే దృక్పథం ఉండాలి. సమాజానికి తిరిగి సేవ చేయాలంటే మా రత్నారెడ్డి గారు అన్నటువంటి మనం ఆదర్శంగా తీసుకోవాలి. ఎందుకంటే తిరిగి ప్రభుత్వం ఇంత వెచ్చించి మీకు విద్య బోధనలు అందించి, ప్రమాదంతో కూడిన విద్య బోధనలు అందించి, ఫారెన్ లాంగ్వేజ్ లో మీరు పట్టు సంపాదించగా ప్రభుత్వమే మీకు ఇక్కడ డబ్బు వెచ్చిస్తున్నప్పుడు మీరు స్థిరపడాలి, సేవలు అందించాలి. తెలంగాణ సమాజము, తెలంగాణ రాష్ట్రము దేశంలో, ప్రపంచంలో ఓ ప్రత్యేకమైన స్థానాన్ని పొందే రకంగా మీరు కృషి చేయాలని చెప్పి మరొకసారి ప్రత్యేకలది మా ఇంట్లో డైరెక్టర్ హరిప్రసాద్ గారు, మా సెక్రటరీ గారికి, మా శాఖ అధికారులు అందరూ మాకు నేర్పిస్తుంటారు. రోజు కొత్త పాఠాలు నేర్పిస్తుంటారు. నాకు జీవితంలో ఎప్పుడు డౌట్ వరీడ్ ఐ రోట్ మై యూపీఎస్ బట్ నెవర్ స్టడీడ్ సో సీరియస్లీ. నాకు నేర్పిస్తారు. కూర్చున్నప్పుడు మా సెక్రటరీ కూర్చున్నా ఏదో ఒక సబ్జెక్టు, ఇది ఇట్లా అంటే ఇది ఇట్లా సార్, ఇది ఇట్లా అని చెప్తారు. రోజు ఒక పాఠం నేర్చుకున్న రకంగా నాకు ఉన్నది. ప్రత్యేకంగా మా వాణి గారి కానీ, విమలా గారి కానీ, ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఇంకో టీం జమైతే మాకు ఇక్కడ మా సంగారెడ్డి కలెక్టర్ గారు కూడా. So it's wonderful working with you all. So let us be dedicated to, let us not use the word elimination, fight the cancer. Let us all together fight the cancer. And as far as the foreign languages, nursing education is concerned, I once again congratulate you people. The students make it a grand success, have that commitment, have that vision, have that zeal, and I am sure that you will succeed in life. Thank you very much.